గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్తి చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మనకి చాలా ఉన్నాయి ప్లాన్స్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఒకటి ఉంది. రీసెంట్గా ఎస్టీపీ అని కూడా వింటున్నాం, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని చెప్పి. అసలు ఏంటి సార్, అది మంచిదే అంటారా? ఇది సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని చాలామంది రికమెండ్ చేస్తున్నారు, అడ్వైజర్స్ కానీ కొంతమంది మా దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ కూడా మేము ఆల్రెడీ చేసామండి అంటున్నారు. అసలు అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం మార్కెట్లో లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి. సపోజ్ 6 lakhs అమౌంట్ ఉంది మన దగ్గర. మనం కనుక మార్కెట్లో పెడితే మార్కెట్ ఏమైనా పడింది అనుకోండి, వెంటనే చూస్తుండగానే ఆ 6 lakhs మనకి 5,50,000 5,25,000 పడిపోతుంది. సో కాబట్టి సాధారణంగా చాలామంది చెప్పేది ఏంటంటే ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టి, అంటే లిక్విడ్ ఫండ్ అంటే మనకి నో మార్కెట్ రిస్క్, అందులో పెట్టి 6 lakhs, దాని నుంచి ఎవ్రీ మంత్ 10,000 లాగా కనుక మనం ఎస్ఐపి ఫామ్లో వేసుకుంటే లిక్విడ్ ఫండ్లో నుంచి దాన్ని ఎస్టీపీ అంటారు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే లిక్విడ్ ఫండ్ నుంచి ఒక ఈక్విటీకి పంపించడమే దాన్ని సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు, ఎస్టీపీ అంటారు. అయితే ఇది కరెక్టా కాదా? ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు చూడండి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఉంది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అంటే చాలా మంది తెలుసు, చాలా పాపులర్ ఫండ్. అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ అది. సో ఇప్పుడు ఆగస్ట్ 10th August 2020లో వాళ్ళ దగ్గర 6 lakhs అమౌంట్ ఉంది రెడీగా. ఏం చేశారంటే వాళ్ళు లిక్విడ్ ఫండ్లో పెట్టారు. అంటే నిప్పాన్ ఇండియా వాళ్ళ దగ్గర ఒక లిక్విడ్ ఫండ్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్లో పెడితే మన రిస్క్ ఉండదు, ఒక నార్మల్గా 6% 8% రిటర్న్ వస్తుంది. సో అందులో పెట్టి అక్కడ నుంచి నెక్స్ట్ 5 yearsకి, అంటే 60 months వస్తుంది, 5 yearsకి 10,000 కనుక ఎస్టీపీ చేస్తే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో వాళ్ళు పెట్టినంత 6 lakhs, కానీ రిటర్న్ వచ్చింది అని చూస్తే మనం 10,64,000 వచ్చింది. 10,64,000 వాళ్ళకి అనేది రిటర్న్ కనిపించింది మన 11th August 2025 కల్లా. ఇప్పుడు చూడండి, అదే కనుక వాళ్ళ అలా ఎస్టీపీ చేయకుండా, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయకుండా లంసంగా ఆ రోజే మొత్తం తీసుకెళ్ళిన 6 లక్షలు కూడా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లోనే పెట్టారనుకోండి సపోజ్, అప్పుడు ఎంత రిటర్న్ వచ్చిందంటే 21,67,000 వచ్చింది. అంటే మనం ఈ ఎస్టీపీ చేయడం వల్ల మనం దగ్గర చాలా నష్టపోయాం. ఓకే. ఎందుకు అంటే అలా ఎస్టీపీ చేయడం వల్ల ఏమైందంటే మనకు వచ్చింది 10 lakhs. మన దగ్గర కార్పస్ ఉన్నాయి, ఫండ్ లేక కాదు. ఫండ్ లేకపోతే ఎస్ఐపీ చేసుకోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న కార్పస్ని మార్కెట్లో పడంగానే పడిపోతుందేమో అన్న భయంతో అలా లిక్విడ్ ఫండ్లో పెట్టి ఎస్టీపీ చేస్తే దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. సో ఎస్టీపీ ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పటికంటే ఓన్లీ 6 months చేయొచ్చు. ఓకే. అంటే మనం పెట్టాం 6 lakhs, 1 lakh కింద 6 monthsలో పంపించేయచ్చు లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీకి. ఎందుకంటే 1 yearలోనే కొంచెం అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా 10 years లాంగ్ ఉందో, అటు 5 years కానీ 10 years కానీ, అప్పుడు ఎస్టీపీ చేయకూడదు. ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం మనం ఎస్టీపీ చేయాలి. సో అదండి ఎస్టీపీ వల్ల లాభం. ఏంటంటే లాభం ఉంది ఎప్పుడంటే షార్ట్ టర్మ్, ఓన్లీ 6 months. ఈవెన్ పిఎంఎస్లో కూడా మేము చేసేది ఏంటంటే, పిఎంఎస్ అందరూ తెలుసు, మినిమం వచ్చి ఇన్వెస్ట్మెంట్ 50 lakhs చేయాలి. సో ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs అన్నప్పుడు ఒక్కసారిగా మేము మార్కెట్లో తీసుకెళ్తే 50 lakhsని, ఆ రోజు ఏదైనా బ్యాడ్ లక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, చూడంగానే 50 lakhs మనకి 49 lakhs 48 lakhs 47 lakhs పడిపోతుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టి 50 lakhsని నెక్స్ట్ 6 months కింద దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో అది మంచి పద్ధతి. సో ఎస్టీపీ ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఓన్లీ 6 monthsకి 1 year పెట్టుకోవాలి. అంతేగాని 10,000 లాగా ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ అలా డ్రా చేసుకుంటూ వెళ్తే నష్టమే తప్ప లాభం లేదు. అంటే మనకి ఒక లంసమ్ అమౌంట్ కనిపించింది కదా అని చెప్పేసి, లంసమ్ అమౌంట్ కనిపించిన వెంటనే మనం ఎస్టీపీ చేస్తే అది మంచి పద్ధతి కాదు. చాలా మంది మన దగ్గర తీసుకొస్తున్నారు అలా ఇన్వెస్టర్స్, మేము ఆల్రెడీ 10 lakhs పెట్టాము, దాన్ని ఎస్టీపీ చేస్తున్నాం అంటారు. సో అలా 10 lakhs పెట్టి ఎస్టీపీ చేసినా, 1 crore పెట్టి ఎస్టీపీ చేసినా కూడా ఒక లాంగ్ టర్మ్ చేస్తే మాత్రం వాళ్ళకి రిటర్న్స్ అయితే రావండి. ఏదైనా షార్ట్ టర్మ్ చేసుకుంటేనే లాభం ఉంటుంది. దానివల్ల మనం అనుకుంటాం ఒక మార్కెట్లో భయం పడిపోతుందేమో, మార్కెట్ చూడంగా మన ప్రిన్సిపల్ తగ్గిపోతుందేమో అని. ఎప్పుడైనా ప్రిన్సిపల్ తగ్గుతుంది, కానీ హార్డ్లీ 6 months కోసమే. సో మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్, ఎనీ ఈక్విటీ ప్రోడక్ట్ మనం చెప్తాం సైకలాజికల్గా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఒక 5 years దాకా దీన్ని కదిలించకుండా రండి. ఒక ఆరిజిన్లో మీరు లాక్ అయిపోయింది అనుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఈ మార్కెట్ ఫాల్స్ అనేవి ఏంటంటే షార్ట్ టర్మ్ కోసమే ఉంటాయి, 3 months 6 months కోసమే ఉంటాయి తప్ప ప్రొలాంగ్గా డౌన్ అయితే ఉండదు. సో ఎందుకంటే మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. సో మనం ఎప్పుడైనా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో ఎప్పుడైనా లంసంగా పెట్టిన వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. ఈ ఎస్ఐపి మోడ్లోకి వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, ఎస్టీపీ మోడ్లో వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, పెద్ద రిటర్న్స్ అయితే తెచ్చుకోలేకపోయారు. సో కాబట్టి మనం స్ట్రాంగ్గా చెప్తున్నాము, ఇది ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్టీపీ అనేది సజెస్టబుల్ కాదు. ఎస్టీపీ చేయకండి, అదొక ఆప్షన్ అని చాలామంది అనుకుంటున్నారు, బట్ దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు.
సో ఎస్టీపీ అనేది రికమెండ్ చేయొద్దు అని అంటారు. ఓన్లీ Okay, షార్ట్ టర్మ్ కోసం చేయాలి కానీ అంటే లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోకూడదు. ఓకే సార్. మీరు చూస్తే మనం చెప్పాం కదా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఎస్టీపీ చేసిన వాళ్ళకి ఏమో 10 lakhs వచ్చింది, అలా చేయకుండా లంసంగా పెట్టిన వాళ్ళకి 20 lakhs వచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ ద రిటర్న్ వాళ్ళు కోల్పోయారు. అవును. సో కాబట్టి అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రూవ్ అయింది. దీనికి ట్యాక్సెస్ ఏమైనా పడతాయా? ఎలా ఉంటుంది ట్యాక్సెస్ అనేది? ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఈ కార్పస్ ఏదైతే ఉంటుందో 10 lakhs 20 lakhs మనం ఏం చేస్తున్నామంటే ముందు లిక్విడ్ ఫండ్లో పెడుతున్నాం. లిక్విడ్ ఫండ్లో పెట్టి అక్కడి నుంచి మన ఈక్విటీకి ఇన్స్టాల్మెంట్స్లో పంపిస్తున్నాం. ఎప్పుడైతే లిక్విడ్ ఫండ్లో ఉంటుందో దానికి మనకి బ్యాంక్లో ఉన్నట్టే, దానికి మార్కెట్ రిస్క్ లేదు. కాకపోతే మనకి ఎట్లయితే స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతుందో అట్లాగే అంత కార్పస్ అయితే మనం లిక్విడ్ ఫండ్లో పెట్టామో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 5% కానివ్వండి 4% కానివ్వండి దాని మీద అధికంగా మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదొక డ్రాబ్యాక్ ఉంది. తర్వాత ఏంటంటే మనం విత్డ్రా చేస్తుంటాం, అంటే ప్రతి ఒక్క మంత్ ఎంతో కొంత అమౌంట్ మనం 10,000 కానివ్వండి 20,000 కానివ్వండి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీకి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు రెడీమ్ చేస్తుంటే అవుతుంది. సో మనం అమ్మేస్తున్నాం దాన్ని. సో అమ్మనందుకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ పడుతుంది. సో వచ్చిన ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పడుతుంది, మనం విత్డ్రా చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాఫిట్ వస్తే దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో కాబట్టి అన్ని విధాలుగా చూసినా కూడా ఎస్టీపీ ఇస్ నాట్ ద సజెస్టబుల్ అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా చూస్తే అన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కానీ బెనిఫిట్స్ ఎక్కడ కనిపించట్లేదు ఎస్టీపీలో. సో ఎస్ఏపీనే బెస్ట్ అని చెప్తారు అయితే. చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.